అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూలై మాసము 31వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము 10 దినములు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనమందు, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. శ్రమలను ఉపద్రవములను దేవునికి బిడలను పలు సమయముని యందు ఆవరించినను వాటి మధ్యలోనూ నీవు భయపడకము, దిగులు పడకము అని ఓదార్చేటువంటి ప్రభు యొక్క స్వరము మనము ఆలకించుచున్నాం. అట్టి స్వరము మనకు ఎంతటి ఆదరణకరమైనది, మనల్ని ఎంతగానో దృఢపరిచి ఉత్సాహపరుచున్నది. హల్లెలూయా. ఈ వచనం నందు చెప్పబడుచున్న 10 దినముల శ్రమలు అనుట ఏమిటి? కొంత ఆలోచించి చూడుడి. 10 అనుట పరిపూర్ణతను సూచించుచున్నది. మనము ప్రేమయందు పరిపూర్ణత చెందుట మాత్రము కాదు, పరిశుద్ధత యందు పరిపూర్ణత చెందుట మాత్రము కాదు, శ్రమల యందు కూడాను పరిపూర్ణత చెందవలనని ప్రభు కాంక్షించుచున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు 10 ఆజ్ఞలను దయచేశాను. 10 వెండి నాణములను కలిగిన ఒక స్త్రీని గూర్చి మనము చదువుచున్నాము. దానియేలును బబులోను నందు 10 దినములు శోధించి చూచి ప్రభు దానియేలునకు 10 రెట్లు జ్ఞానమును దయచేసాను. యేసుక్రీస్తును తేరి చూడుడి. ఆయన పరిపూర్ణత చెందేంత వరకును ఉపద్రవమును సహించవలసిందై ఉండేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణంగా చేయుట ఆయనకు తగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఉపద్రవమును ప్రభువు మనకు ఎల్లప్పుడూ దయచూచునే ఉండడు. క్రీస్తు సిలువయందు కొన్ని గంటల సమయము మాత్రమే వేలాడెను. ఆ తరువాత మహిమకరముగా తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు హెచ్చింపబడెను. దావీదు యొక్క శ్రమలు కొన్ని సంవత్సరములు మాత్రమే. సౌలునకు భయపడి కొండల యందును గుట్టల యందును దాక్కుని తిరగవలసిందై ఉండెను. అయితే అట్టి ఉపద్రవముల తరువాత ఆయన గొప్ప ఔన్నత్యముగాను మహిమకరముగాను హెచ్చింపబడి ఇజ్రాయేలుపై రాజుగా అభిషేకము చేయబడెను. అంత మాత్రమే కాదు, అట్టి ఉపద్రవములు ప్రభునందు ఆయనను దృఢపరచెను. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలాయను అని ఆయన చెప్పుచున్నాడు. 119 కీర్తన 71వ వచనం. ప్రభు యోసేపును కూడాను ఉపద్రవముల చేత పరిపూర్ణత పరచునట్టు సంకల్పించెను. సహోదరుల చేత ద్వేషింపబడి గుంటలో పడవేయబడెను. అగిప్తునకు బానిసగా అమ్మబడెను. పోతిఫర్ ఇంట అన్యాయముగా నిందించబడి చెరలో వేయబడెను. అయితే ఒక దినము వచ్చెను, ప్రభు అతన్ని అగిప్తు అంతటిని అధిపతిగా హెచ్చించెను. అతన్ని ద్వేషించిన అతని యొక్క సహోదరులను అతని ముందర మోకరించి నిలబడినట్లు చేసెను. అతడు ఎదుర్కొన్న ఉపద్రవములను శ్రమలను అతనికి మిగుల ఆశీర్వాదముగా మారెను. దేవుని బిడ్డలారా, అతి త్వరలో మీ యొక్క ఉపద్రవము తొలగిపోవు. నేటి ధ్యానమునకై క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 మరియు 18 వచనములు. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 54, 55 మరియు 56 అధ్యాయములు. సాయంత్రం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.